పార్ట్ 1లో మనము పాఠం ఉద్దేశం వరకు తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో పాఠ్యభాగ వివరాల నుంచి తెలుసుకుందాం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం అని చెప్పుకుంటాము. ఇలాంటి గేయాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది. శేషం లక్ష్మీనారాయణాచార్య స్వరభారతి గేయ సంకలనం. గేయ సంకలనం అనగా ఏమిటి అంటే అనేక పాటలు లేదా గేయాలను ఒకే పుస్తకంగా ప్రచురించడాన్ని గేయ సంకలనం అని పిలుస్తూ ఉంటాం. అంటే వివిధ కవులు రాసిన లేదా ఒకే కవి వివిధ సందర్భాల్లో రాసినటువంటి గేయాలను ఏరి ఒకే పుస్తకంగా కూర్చడాన్ని సంకలనం అని పిలుస్తాం. దీంట్లో గేయాలతో కూడినటువంటి పాటలను తీసుకున్నారు కాబట్టి గేయ సంకలనం అంటాం. దీంట్లో ఇతివృత్తం ఒకే రకంగా ఉంటుంది. అది దేశభక్తి అయినా ఉంటుంది, లేదా సామాజిక చైతన్యం అయినా ఉంటుంది, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలైనా ఉంటాయి. ఇలాగా వివిధ రకాల గేయాలను తీసుకొని ఒకే పుస్తకంగా కూర్చడాన్ని తయారు చేయడాన్ని గేయ సంకలనం అని పిలుస్తాం. తర్వాత కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి. శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి మనం పరిచయం చేసుకుందాం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నగునూర్ అనేటువంటి గ్రామం. ఈయన తల్లి కనకమ్మ, తండ్రి గారు నరహరిస్వామి. వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి ఆణిముత్యం లక్ష్మీనారాయణాచార్య. ఈయన చాలా కాలము రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది. ఈయన అనేకమైన పద్యము అలాగే వచన గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురణ కాబడ్డాయి. అంతేకాకుండా టీవీల్లోనూ అలాగే రేడియోల్లోనూ అవి ప్రసారం కావడం జరిగింది. ఇవి అనేక మంది శ్రోతలను చాలా ఆకట్టుకోవడం జరిగింది. ఇక ఈయన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనేటువంటి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో లక్ష్మీనారాయణాచార్య గొప్ప వ్యక్తి. ఈయన ఎక్కువగా దేశభక్తి అలాగే దైవభక్తికి సంబంధించిన గేయాలు రాస్తూ ఉంటాడు. ఇక తర్వాత విద్యార్థులకు సూచనలు. పాఠంలోని బొమ్మను చూడండి, పాఠం ముందున్న ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి. ముందుగా విద్యార్థులు పాఠంలోని బొమ్మను చూడాలి. ఆ తర్వాత పాఠం ముందున్న ప్రవేశికను చదవాలి. ఆ ప్రవేశికను చదివిన తర్వాత పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని ముందుగానే మనం పసిగట్టి ఊహించాలి. దీని ద్వారా విద్యార్థికి ఊహాశక్తి అనేది పెరుగుతుంది. తర్వాత పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. ప్రతి విద్యార్థి ముందుగా పాఠాన్ని చదవాలి. అర్థం కాని పదాలు ఏవైనా ఉంటే వాటి కింద గీతలు గీసుకోవాలి.
ఆ తర్వాత అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. మనకి పాఠంలో అర్థం కాని పదాల కింద గీతలు గీసుకున్నాం కదా! అలాంటి పదాలకు, వాక్యాలకు అర్థాలు తెలుసుకోవడంలో మిత్రులతో చర్చించి మిత్రుల సహాయం తీసుకోవాలి. ఆ తర్వాత పాఠ్యపుస్తకం చివర ఉన్న అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకు అర్థాలను తెలుసుకోండి. ఇక మిత్రులతో చర్చించిన తర్వాత కూడా కొన్ని పదాలకు అర్థాలు తెలియకపోతే పాఠ్యపుస్తకం చివరన ఉన్న పదాలు, అర్థాలు అనేటువంటి పట్టికను చూసి అక్కడ తెలియని పదాలకు అర్థాలను తెలుసుకోవచ్చని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రవేశిక. తర్వాత వచ్చేసి ప్రవేశిక. దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. ఇక్కడ దేశానికి వెన్నెముక రైతు. ప్రతి జీవికి ఆధారం, ముఖ్య ఆధారం వెన్నెముక. కాబట్టి దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు. ఇక కంటిపాపను ప్రతి క్షణం రక్షించేది కంటిరెప్ప. కాబట్టి ఇక్కడ దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు అయితే ఆ దేశాన్ని కంటికి రెప్పలా రక్షించేవాడు సైనికుడు. కాబట్టి వీళ్ళిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు ఆహారము, ఇటు దేశానికి రక్షణ ఉండదు. అక్కడ భారతదేశ సరిహద్దుల్లో సైనికులు పోరాటం చేస్తూ ఉంటే దేశం లోపల ఉన్నటువంటి ప్రజలకు ఆహారాన్నిచ్చి ప్రాణాలను కాపాడేవారు రైతులు. అటు సైనికులు, ఇటు రైతులు ఇద్దరు కూడాను దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. కాబట్టి ఇంతటి గొప్ప వాళ్ళైన వీరి యొక్క శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్, జై కిసాన్ అని అనడం జరిగింది. జై జవాన్, జై కిసాన్ అని అనడానికి కూడా కారణం లేకపోలేదు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నినాదాన్ని ఇచ్చారని మనందరికీ తెలుసు. దానికి గల కారణం తెలుసుకుంటే 1965వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్కు యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అప్పుడు ఇటు ఆహార కొరతను అధిగమించడానికి ఇక్కడ రైతులు శ్రమిస్తున్నారు. అక్కడ శత్రువుల నుండి దేశాన్ని కాపాడటంలో సైనికులు అక్కడ పోరాటం చేస్తున్నారు. దేశం లోపల ఆహారం కోసం రైతులు పోరాటం చేస్తుంటే దేశ సరిహద్దుల్లో దేశ ప్రజలను కాపాడటానికి అక్కడ సైనికులు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్, జై కిసాన్ అనే ప్రసిద్ధమైన నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ దేశానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. వీరిద్దరిలో ఎవరు లేకపోయినా మనము జీవించలేం. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇలాంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ప్రవేశికం చదివాం కాబట్టి పాఠంలో ఏముందో విద్యార్థులు ముందుగానే సారాంశాన్ని ఊహించాలి. పాఠ్యాంశంలో ఏముండబోతుందనేది ఊహించొచ్చు.